చెంచల్గూడ జైలు నుంచి ఐబొమ్మ రవి విడుదలయ్యాడు. సినిమా పైరసీ కేసులో 3 నెలల పాటు జైల్లో ఉన్నాడు రవి. నిన్న షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు. ఇటీవల తనకు బెయిల్ మంజూరు చేయాలని హైకోర్టును ఆశ్రయించారు ఐబొమ్మ రవి. దీంతో విచారణ చేపట్టి కండిషనల్ బెయిల్ ఇచ్చింది కోర్టు. ప్రతిరోజు పిఎస్లో హాజరు కావాలని సూచించింది. ఐబొమ్మ రవి విడుదలపై డీటెయిల్స్ తెలుసుకుందాం. రాంప్రసాద్ మనతో జాయిన్ అవుతున్నారు. రాంప్రసాద్, ఐబొమ్మ రవి విడుదలైనట్లు తెలుస్తోంది, ఏంటి ఇన్ఫర్మేషన్? దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి పైరసీ మూవీకి సంబంధించినటువంటి కేసులో ఐబొమ్మ ఫౌండర్, ఐబొమ్మ నిర్వాహకుడు ఐబొమ్మ రవిని అయితే గత సంవత్సరం నవంబర్ 14వ తేదీన ఇటు సిసిఎస్ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అనంతరం అయితే తనను నాంపల్లి కోర్టు ద్వారా ఇటు చెంచల్గూడ జైలుకు తరలించడం జరిగింది. సో ముఖ్యంగా ఈ కేసును మనం గమనించినట్లయితే 90 రోజుల పాటు కూడా చెంచల్గూడ జైల్లో ఉన్నటువంటి ఐబొమ్మ రవిని కొద్దిసేపటి క్రితమే బయటికి విడుదల చేయడం జరిగింది. దీనికి సంబంధించి తన బెయిల్ పిటిషన్ను 90 రోజులు పూర్తయిన అనంతరం అయితే నిన్న హైకోర్టు తనను విడుదల చేస్తూ అయితే బెయిల్ మంజూరు చేయడం జరిగింది. సో నిన్న బెయిల్ మంజూరు చేసిన అనంతరం తనకు సంబంధించినటువంటి వ్యక్తిగత పాస్పోర్ట్లను కూడా ఇటు కోర్టుకు ఇవ్వాలంటూ కూడా ఇటు కోర్టు ఆదేశాల్లో పేర్కొనడంతో సంబంధిత లాయర్లు అయితే కోర్టుకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ నుండి అందించినంత అయితే కొద్దిసేపటి క్రితమే చెంచల్గూడ జైలు నుంచి ఐబొమ్మ రవిని విడుదల చేయడం జరిగింది. ముఖ్యంగా మనం ఈ కేసును గమనించినట్లయితే ఐబొమ్మ రవి 63 మిర్రర్ సైట్లతో పాటు ఐబొమ్మ బొప్పం టీవీ వంటి వెబ్సైట్లను నిర్వహించి వేలాది సినిమాలను అయితే ఇటు ప్రజలకు ఉచితంగా అందించారు. ఈ క్రమంలోనే పైరసీ కేసు కూడా గురవడం జరిగింది. సో సైబర్ క్రైమ్లు చేసినటువంటి కేసు ఆధారంగా చేసుకొని ఇప్పటికే ఈడీ కూడా ఈ కేసును టేకప్ చేయడం జరిగింది. ఈ క్రమంలోనే కేసు దర్యాప్తు కొనసాగుతుండగా 90 రోజుల పాటు పలుమార్లు ఐబొమ్మ రవికి సంబంధించినటువంటి న్యాయవాదులు బెయిల్ పిటిషన్ కోసం దాఖలు చేసినప్పటికీ కూడా కోర్టు అయితే బెయిల్ పిటిషన్ మంజూరు చేయలేదు. కానీ 90 రోజులు జైలు జీవితం గడిపినటువంటి రవికి అయితే కొద్దిసేపటి క్రితమే విడుదల చేయడం జరిగింది. ముఖ్యంగా మనం ఈ కేసుకు సంబంధించి మనం గమనించినట్లయితే విదేశాలలో ఉంటూ ఇటు భారతదేశ వ్యాప్తంగా వివిధ సినిమాలు తెలుగు, హిందీ అదేవిధంగా పలు భాషల్లో చిత్రాలను అయితే వెంటనే మూవీ రిలీజ్ అయినటువంటి కొద్ది గంటల్లోనే ఐబొమ్మ బొప్పం టీవీ ద్వారా అయితే ప్రజలకు అందించి ఇటు పైరసీ కేసులో ప్రధాన నిందితుడిగా ఉండడం జరిగింది. ఐబొమ్మ రవిని అదుపులోకి తీసుకున్నప్పటికైతే సైబర్ క్రైమ్ పోలీసులు 3 కోట్ల రూపాయల నగదును కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. అంతేకాకుండా తనకున్నటువంటి వ్యక్తిగత బ్యాంక్ అకౌంట్లు 33 బ్యాంక్ అకౌంట్లను కూడా అధికారులు సీజ్ చేయడంతో పాటు తనకు సంబంధించినటువంటి ల్యాప్టాప్లు, హార్డ్ డిస్క్లు, పెన్ డ్రైవ్లు అన్నింటినీ కూడా విచారణలో భాగంగా ఇప్పటికే సైబర్ క్రైమ్ పోలీసులు అయితే తీసుకోవడం జరిగింది. సో మొత్తంగా కేసు విచారణలో ఉండగానే తనకు 90 రోజుల కాలం పూర్తవడంతో అయితే ఇటు బెయిల్ను మంజూరు చేస్తూ అయితే నిన్న హైకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వుల మేరకు అయితే ఈరోజు కొద్దిసేపటి క్రితమే ఐబొమ్మ రవి చెంచల్గూడ జైలు నుంచి విడుదల కావడం జరిగింది. సౌజన్య.